రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబు ఏనాడు అనుకోలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జగనన్న ఇంటి స్థలాల హక్కు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి పట్టాలు ఇచ్చి వారిని హక్కుదారులను చేయాలని చూస్తే బాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నాడని ధ్వజమెత్తారు. రామోజీరావు దుర్మార్గపు రాతలు రాస్తూ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది అంటున్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆయనతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జగనన్న కాలనీకి సంబంధించి కూడా ఏదైతే లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. మన ముందర సార్ చెప్పండి, ఏమేమి చేస్తారు? తాడేపల్లిగూడెంకి సంబంధించి కూడా ఎంతమంది లబ్ధిదారులకి హక్కుదారులుగా చేస్తూ పట్టాలు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు 3515 మందికి హక్కు పత్రాలని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి ఇవాళ నుంచి కూడా ఆ పూర్తి సంపూర్ణ హక్కు వాళ్ళకి వస్తుంది, అమ్ముకునే రైట్ కూడా. కాలనీల విషయంలో ప్రజలకు సంబంధించి కూడా వసతులు కల్పించట్లేదు, మోసం చేస్తున్నారు అని చెప్పి కొన్ని కాలనీలు పునాదులు దాటలేదని చెప్పి కూడా విష ప్రచారం చేస్తున్నారు. ఏమేమి చూస్తారంటే పేదలకు సంబంధించి గతంలో వాళ్ళు ఇల్లుపోయినా మీ ప్రభుత్వం సహకారం చేసిన విమర్శలు చేయడం ఏమేమి చూస్తారు? ఇప్పుడు విమర్శలు చేయటం వరకే వాళ్ళకి వచ్చు. ఈ రాష్ట్ర ప్రజలకి ఏనాడు న్యాయం చేద్దామన్న ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు. కేవలం అధికారంలోకి వచ్చే వరకు అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని ప్రతిసారి మోసం చేయడం తప్ప తన సొంత బలం మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి. ఎంతసేపు ఏదో రకంగా కుట్రపూరితంగా ఎవరో ఒకళ్ళని కలుపుకొని ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళని గాలికి వదిలేసి ఇలాగ ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చాడు. ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడితే ఈ పత్రాలు ఇవ్వకుండా 200 పైచలకు కేసులు వేసి ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకూడదా, అడ్డుకోవాలని చూశాడు. ఎంత దుర్మార్గమైన రాతలు రాస్తున్నారంటే ఈనాడు ఏదో 50 ఏళ్ళ సామ్రాజ్యం అనుకుని దానికి తన సామ్రాజ్యాన్ని తనే కూల్చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కోసం. ఇది ఎవరికి పోయే కాలం ఇప్పుడు వస్తున్నది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటే మనం ఏం చేయలేం. ఇవాళ తాడేపల్లిగూడెంలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన సభకి ఎవడు వెళ్ళినా ఎవరికి ఓటేసినా కూడా అది దాని ప్రమాణంగా తీసుకోకుండా ప్రజలకి న్యాయం చేయటం అన్నదే ఈ ప్రభుత్వం యొక్క ధర్మం అని మేము ధర్మబద్ధంగా న్యాయాన్ని ఆశ్రయించి ధర్మాన్ని ఆశ్రయించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉంటే దుర్మార్గపు రాతలు రాసి ఇంకా వాళ్ళు దిగజారిపోతారంటే ఎవడో కాదనేది లేదు. అంటే వాలంటీర్ల గ్రూపుల్లో వైసీపీ ప్రచారం కోసం యాడ్ చేయాలని చెప్పని ఒత్తిడి తెస్తున్నారని చెప్పని కూడా రాసుకొచ్చారు. ఏం చేస్తారు? నిజంగా వాలంటీర్ల గ్రూపులో ప్రచారం చేస్తున్నారా? ఇలా అటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ద్వారా ఇన్ని పథకాల కుటుంబానికి అందుతుంటే పథకాలు అందించే ప్రభుత్వాన్ని కాదని దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు అంటే పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతే వెనకాల ఎవరిని వెళ్తారా? మీరే చెప్పండి. ఏదైతే ఎల్లో మీడియా చేసినటువంటి విష ప్రచారాన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి అమ్ముడుపోయినట్టు చెప్పి చంద్రబాబుకు సంబంధించి అమ్ముడుపోయినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాపు జాతి కూడా మద్దతు ఇవ్వదని చెప్పి డిప్యూటీ సీఎం కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లిగూడెం నుంచి.